అబ్బా టంకాయ బుక్రీ చక్కెర వచ్చినట్టు అవుతుందిరా నాయన. మంగ్లీ నెత్తిన వస్తుందా నీకు? అవును సావిత్రి, నీకెట్లా తెలుసు? అరే మోకాలు పట్టుకొని గంత ముత్తు కూర్చున్నావు, అది చూస్తే తెలుస్తలేదా? ఓయ్ బీపీ లేపక చెప్తున్నా. బీపీ డౌన్ అయినట్టే ఉన్నావు కదా, లేస్తే ఏం కాదు మంగ్లీ, లేవని. పరాష్కాలు ఆడకు, ముందుగాల కెమెరాతి నా మీదకెళ్ళి ఓ కెమెరా అయినా కెమెరాతి చక్కెర వచ్చినట్టు అవుతుంది ఈడ నాకు. అయ్యో ఏమైంది పిల్ల ఇప్పుడు? గోళీలు అయిపోయినాయి తెలుసా, తెచ్చుకుందామంటే మెడికల్ షాపులు అన్ని బంద్ ఉన్నాయి. నా కర్మ పాడుగాను. సరే గాని నీ సంగతి ఏంది? ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తావా రావా? రోజు పొద్దుగానే గోళీలు వేసుకొని వస్తుంటే తెలుసా, ఇయాలనే అయిపోయినాయి చూసుకోలేదు. రోజు పతొక్కదానికి గోళీలు మింగితే జీవితంలో ఓ నిమిషం ఆయుష్ తగ్గినట్టే తెలుసా? ఏం చేయమంటావు మరి? మరి దవాఖానలో చూపించుకున్నావా? దవాఖానకి పోతే డాక్టర్ కి 500 ఇవ్వాలమ్మా, ఏడుకెళ్ళి తెచ్చిచ్చేది నువ్వు ఇస్తావా నాకు? అయ్యో అట్లని దవాఖానకు పోవా? అదే మెడికల్ షాప్ కి పోయినామనుకో, ఇగో గీ నొప్పయ్యా గా నొప్పి అని చెప్తే వాళ్ళే గోలిస్తారు, ఖర్చు కూడా తగ్గుతుంది. పైసలకు చూసుకొని పానం మీదకి తెచ్చుకుంటావా ఏంది? పైసలంటే మన ఊళ్ళోనైతేనా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, సూదేస్తే 20, గ్లూకోజ్ పెడితే 50 తీసుకుంటాడు. అదే సిటీలో అట్లుంటదా అమ్మా? ఏమోనబ్బా, నాకైతే డాక్టర్ కు చూపిస్తేనే మన భరోసా ఉంటదేమో. డాక్టర్ కి చూపిస్తే ఉన్న రోగానికి మంది ఏమంటే ఆయన లేని రోగానికి టెస్టులు రాస్తాడు. టెస్టులు కరెక్టే కదా, దానికంటే మెడికల్ షాప్ లకు పోయి ఏం రోగమో చెప్తే మందులు ఇస్తారు తెలుసా? వాజివే మంగ్లీ, మొన్న మా అక్క కొడుకు సూది గుచ్చిందని దవాఖానకు పట్టుకపోతే గడ్డపార ఉచ్చుకపోయింది అన్నట్టే చేసిండ్రు. టీటీ సూత్తో పోయేదానికి పిట్స్ వచ్చినట్టు ట్రీట్మెంట్ చేసిండ్రు. పొద్దుగాల పోతే రాత్రి అయిందా? పండగ కని పోతే దవాఖానలోనే అంత ఎండుగైపోయింది. అందుకే నేను దవాఖానలకు పోను, ఏడికి పోను, మెడికల్ షాప్ కే పోతా, నా నొప్పి చెప్పుకొని మందులు తెచ్చుకుంటా. జోబ్ మంగ్లీ నేనే కాదు అందరికింతే కదా, దవాఖానలల్లా డాక్టర్లు ఫీజు దోసుకునుడు తక్కువ ఉంటే అందరు చిట్టి లేకుండా మందులు ఎందుకు తెచ్చుకుంటారు? గవర్నమెంట్ కూడా ఓ పార ఆలోచన చేయాలి దీని మీద.